అన్నదాతకు ఆసరాగా ఉండాల్సిన మార్కెట్ యార్డు ఆదోనిలో కొన్నాళ్లుగా అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి వస్తే పాసింగ్ పేరుతో వ్యాపారులు సాగిస్తున్న దోపిడీపై రైతులు నిరసనగళం విప్పారు. గ్రేడింగ్ పేరుతో రైతులను పీడిస్తున్న తీరుపై మీడియా మరియు రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఎట్టకేలకు రైతు సంఘాల పోరాటం, మీడియా కథనాలకు అధికారులు దిగివచ్చారు. ఆదోని మార్కెట్ యార్డు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇకపై మార్కెట్ యార్డ్లో పాసింగ్ విధానానికి తావులేదని, కేవలం కుప్పల విధానంలోనే కొనుగోళ్లు జరగాలని వ్యాపారులను కఠినంగా హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అంతేకాకుండా రైతులకు ఏ సమస్య ఉన్నా నేరుగా అధికారులను సంప్రదించాలని సూచించారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు, రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అన్నదాత కన్నీళ్లు తుడిచే దిశగా అధికారులు తీసుకున్న ఈ చర్యలు ఆదోని మార్కెట్ యార్డ్లో మళ్లీ పారదర్శకతను తీసుకువస్తాయని ఆశిద్దాం.